తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలింగ్ ప్రశాంత వాతావరణంలోనే జరిగింది. దాదాపు 70% పైగా పోలింగ్ నమోదయ్యే ఛాన్స్ ఉంది. 1 గంట వరకు క్యూ లైన్స్లో ఉన్న వారిని ఓటేసే అవకాశం కల్పించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పటికే కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దిలీప్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దిలీప్, చెప్పండి, ఎంత శాతం మేరకు నమోదైంది? ఫస్ట్ ఫేజ్ చూసాం మనం, 84% పోలింగ్ నమోదైన పరిస్థితి మనం చూసాం. సో ఇవాళ ఎలా ఉంది పరిస్థితి? 2 గంటలకి కౌంటింగ్ కూడా స్టార్ట్ అవబోతున్న నేపథ్యంలో ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఈసారి చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలకు రెండో విడత ఎన్నికల పోలింగ్ ప్రక్రియ అయితే ముగిసిందని చెప్పుకోవచ్చు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ కాసేపటి క్రితం అంటే మధ్యాహ్నం 1 గంటకు ముగిసింది చూసుకోవచ్చు. పోలింగ్ బూత్లోకి ఏదైతే కాంపౌండ్ వాల్ ఉందో ఎంట్రీ అవ్వకుండా ఇప్పటికే ఆర్ఓ ఆఫీసర్లు కాంపౌండ్ మెయిన్ ప్రధాన గేట్లకు కూడా తాళం వేసిన పరిస్థితి. ఎవరైతే ఓటర్లు లోపల ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఓటు వేసుకునే హక్కు అయితే ఉంది. లోపల ఎంతమంది ఓటర్లు ఉంటే వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. ఓవరాల్గా చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 84% పోలింగ్ నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లాలో ఉన్నాం. ఇక్కడ కూడా సుమారు 75 నుంచి 80% వరకు కూడా పర్సెంటేజ్ పోలిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక నిన్న మొన్నటి వరకు ప్రచారంలో బిజీగా ఉన్నటువంటి అభ్యర్థులు కాసేపట్లో ఫలితాలు తేలనున్నాయి. అభ్యర్థుల్లో కొంత ఆందోళన కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మనం మొదటి విడతలో చూసాము 1-2 ఓట్ల తేడాతో చాలా మంది అభ్యర్థులు ఓటమి పాలైన పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అభ్యర్థులలో టెన్షన్ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అన్ని బ్యాలెట్ ఏవైతే బ్యాలెట్ విధానంలో జరిగినటువంటి ఈ ఎన్నికల్లో అన్ని బ్యాలెట్ బాక్స్లను ఒక రూమ్ లోకి తరలించే ప్రయత్నం చేస్తారు. 2 గంటలకు ఎన్నికలకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. మొదటగా వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటర్లు జాబితాకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఆ తర్వాత గ్రామ పంచాయతీకి ఎవరైతే సర్పంచ్గా అభ్యర్థులు బరిలో ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మొదటగా తక్కువ ఓట్లు ఉన్నటువంటి గ్రామాల్లో ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సుమారు 2000కు పైగా ఓట్లు ఎవరైతే ఏ గ్రామాల్లో ఉన్నాయో ఆ గ్రామాలకు సంబంధించిన ఫలితాలు తేలాలంటే సాయంత్రం 5 తర్వాతనే ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. చూడొచ్చు ప్రస్తుతం అయితే పోలింగ్ ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఓవరాల్గా అయితే రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3911 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. మొదటి విడత ప్రశాంతంగా జరిగింది. రెండో విడత కూడా ప్రశాంతంగా జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు పూర్తిగా స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉండేటువంటి అభ్యర్థులకు పార్టీ రంగు కూడా పులుపుకుందని చెప్పొచ్చు. ప్రధాన పార్టీల అభ్యర్థులుగా ప్రకటించుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. ఎవరైతే లోపల ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఓటు వేసుకున్న తర్వాత వాళ్ళకు మాత్రమే బయటికి అనుమతిస్తున్నారు తప్పితే ఎవరు కూడా కొత్తగా ఓటు హక్కు వినియోగించడానికి వచ్చే వరకు మాత్రం అధికారులు అనుమతించిన పరిస్థితి కనిపిస్తుంది. ఆర్ఓ ఆఫీసర్ నేతృత్వంలో అయితే ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. అలాగే ఎవరైతే అభ్యర్థులు బరిలో ఉన్నారో వాళ్ళకు సంబంధించిన ఏజెంట్ల మధ్యన ఈ యొక్క ఓట్ల లెక్కింపు కొనసాగే ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ప్రక్రియ 2 గంటలకు కొనసాగే అవకాశం ఉంది. ఓకే దిలీప్. ఇక కరీంనగర్లో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 1 గంట వరకు క్యూ లైన్స్లో ఉన్న వారిని మాత్రమే పోలింగ్ స్టేషన్లోకి అనుమతిస్తున్నారు. కాసేపట్లో కౌంటింగ్ స్టార్ట్ కానుంది. ఫలితాలపై సర్పంచ్ వార్డు అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. పోలింగ్పై మరిన్ని వివరాలు మా కరీంనగర్ నుంచి మా ప్రతినిధి రమణ మరిన్ని ఇస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 418 గ్రామ పంచాయతీల్లో జరుగుతున్న రెండో విడత ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. మరి కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కాబోతుంది. సాయంత్రం వెలువడబోయే ఫలితాలపైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మొదటి విడత ఫలితాలు మిశ్రమ ఫలితాలు ఉండడము అధికార పార్టీకి కూడా ఒక మోదాన్ని నింపడంతో పాటుగా ప్రతిపక్ష పార్టీలు కూడా సంతృప్తికరమైన ఒక మార్కును సాధించడంతో రెండో విడత అదేవిధంగా మూడో విడత పైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా మద్దతుదారులను గెలిపించుకునేందుకు అన్ని పార్టీలు కూడా సర్వశక్తులు ఒడ్డిన పరిస్థితి. ఈ క్రమంలో ప్రస్తుతం మనము చూస్తున్నాము నుస్తులాపూర్ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎన్నిక జరుగుతున్న ప్రాంతంలో ఉన్నాము. అంటే
ఇప్పటికే ఎన్నిక ముగిసిపోయింది. 1 గంట వరకు, ఉదయం 7 గంటల నుంచి 1 గంట వరకు జరిగే ఈ ప్రక్రియ ముగిసిపోయింది. అయితే ఇప్పటికీ క్యూ లైన్లలో ఎవరైతే ఉన్నారో వారిని మాత్రమే అనుమతిస్తున్నారు. మొత్తంగా అంటే సజావుగా ప్రశాంతంగా ఎన్నికలు ముగియడంతోనే అధికారులు అయితే ఊపిరి పీల్చుకున్నారు. 2 దశల్లో కూడా ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరగడం అనేది ఒక ఊరట అని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో 3వ విడత పైన కూడా దృష్టి సారించారు. మరొక వైపు మనం చూస్తే కనుక 418 పంచాయతీలకు గాను ఇప్పటికే మరొక 26 పంచాయతీలు ఏకగ్రీవం కూడా అయిన నేపథ్యంలో ఈరోజు పంచాయతీ ఎన్నికల్లో మనకు సామాన్యుల నుంచి వివిఐపీల వరకు కూడా పెద్ద ఎత్తున ఓట్లు వేయడానికి వచ్చారు. మొత్తంగా గత ఎన్నికల్లో 80% పోలింగ్ నమోదైతే ఈసారి కూడా దాదాపు 80%కు పైగా పోలింగ్ నమోదు కావడం అనేది గ్రామీణ భారతంలో ఓటర్ల చైతన్యాన్ని మనకు పట్టి చూపిస్తుంది. ఈ క్రమంలో మనం చూస్తే కనుక ఎమ్మెల్యేలు సంజయ్ కుమార్తో పాటుగా కవ్వంపల్లి సత్యనారాయణ కూడా వాళ్ళ ఊర్లలో వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు పైన అందరూ ఖచ్చితంగా ప్రజాస్వామ్యయుతంగా వేయాలని చెప్పేసి కోరిన పరిస్థితి. మొత్తంగా మనం చూస్తే కనుక ఈ సెకండ్ ఫేజ్లో ఉన్న పోలింగ్ ప్రక్రియ కూడా ప్రశాంతంగా సజావుగా ముగిసిందని చెప్పుకోవచ్చు. ఇక జిల్లాల వారీగా పరిస్థితి చూస్తున్నాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా 2వ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఖమ్మం జిల్లాలో 82%, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 78% పోలింగ్ నమోదైంది. అధికారిక రిపోర్ట్ తర్వాత పోలింగ్ శాతం మరికొంత పెరిగే అవకాశాలున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోలింగ్పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. ఉమ్మడి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మినహా మిగతా చోట్ల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ప్రధానంగా ముదిగొండ మండలంలో కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ అదేవిధంగా సిపిఎం కార్యకర్తల మధ్య కూడా తీవ్ర వాగ్వాదం సంబంధించి జరిగింది. ఇది చివరికి ఘర్షణకు సంబంధించి దారితీసిన పరిస్థితి ఏర్పడింది. పోలింగ్ కేంద్రం సమీపంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని కూడా కాంగ్రెస్ నాయకులు సిపిఎం నాయకులతో వాగ్వాదం దిగడంతో కూడా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసి దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను కూడా చెదరగొట్టే ప్రయత్నం సంబంధించి చేశారు. దీనిలో భాగంగానే పోలీసులు కొందరిని కూడా బయటికి తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో చాలా వరకు సెన్సిటివ్ కేంద్రాల్లో భారీగా పోలీసులు సంబంధించి మోహరించారు. ఎందుకంటే కౌంటింగ్ సంబంధించి ప్రారంభమైన తర్వాత కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటాయన్న సమాచారంతో కూడా వాళ్ళు అప్రమత్తమయ్యారని చెప్పుకోవాలి. మొత్తం ప్రస్తుతం అయితే క్యూ లైన్లో ఉన్న వారిని మాత్రం ఓటు హక్కు సంబంధించి వినియోగించుకోవడానికి అధికారులు అవకాశం కల్పించారు. మనం ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. వీళ్ళంతా క్యూ లైన్లో ఉన్నవారు. ఈ క్యూ లైన్లో ఉన్న వారిని మాత్రం అందరినీ ఓటు హక్కు సంబంధించి వినియోగించుకోవడానికి కూడా వారిని ఎలౌడ్ పర్మిషన్ సంబంధించి ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మిగతా చోట్ల విషయానికి వస్తే మాత్రం నేలకొండపల్లి సంబంధించి అనాసాగరంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సర్పంచ్గా పోటీ చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థి దామాల నాగరాజు కూడా మృతి చెందారు. నామినేషన్ వేసిన అనంతరం అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడని చెప్పుకోవాలి. ఆయన బ్రెయిన్ డెడ్తో కూడా మృతి చెందినట్టు కూడా కుటుంబ సభ్యులు సంబంధించి చెప్పారు. ఇది నాగరాజుకు ఎన్నికల ఉంగరం గుర్తుని కేటాయించారు. ఎన్నికల రోజు ఇండిపెండెంట్ అభ్యర్థి మృతి చెందడం కూడా గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. దీంతో పాటుగా మిగతా చాలా కామపల్లి మండలం అక్కడ కూడా కొమ్మినపల్లి పంచాయతీలో 3వ వార్డులో కొంత వాగ్వాదం సంబంధించి కాంగ్రెస్ అదేవిధంగా మిగతా ఓటర్లకు మధ్య కాంగ్రెస్ కార్యకర్తల ఓటర్ల మధ్య అక్కడ వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడ కూడా పోలీసులు రంగంలో దిగి పరిస్థితిని కూడా చక్కదిద్దారు. ఇటు కొత్తగూడెం సంబంధించి చూస్తే చాలా వరకు వృద్ధులు సంబంధించి వికలాంగులకు తీవ్ర అవస్థలు ఎదురు పడ్డారని చెప్పుకోవాలి. పోలింగ్కు వచ్చిన వృద్ధులు వికలాంగులకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు సంబంధించి చేయలేరు. 1-2 వీల్ చైర్లు సంబంధించి ఏర్పాటు చేసినా కానీ అవి పెద్ద ఎత్తున వచ్చిన నేపథ్యంలో అవి ఏమాత్రం ఉపయోగపడలేదు. దీంతో చలి తీవ్రత నేపథ్యంలో వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డ పరిస్థితి కనిపించింది. అంటే చాలా వరకు ఎక్కువగా వృద్ధులకు సంబంధించి కూడా తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. వారు సరైన ఏర్పాట్లు అధికారులు చేయకపోవడంపై కూడా ఓటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. దీంతో పాటుగా పాలేరు సంబంధించిన నియోజకవర్గంలో మరికొన్ని చోట్ల కూడా కొంత వింత ఘటనలకు సంబంధించి చోటు చేసుకున్నాయి. పాలేరు నియోజకవర్గం సంబంధించి చూస్తే గోలపాడు సంబంధించి అక్కడ ఏరియాలో కూడా కాంగ్రెస్ సంబంధించిన సర్పంచ్ అభ్యర్థి సంబంధించి కూడా అక్కడ క్షుద్ర పూజలు చేశారనే విజువల్స్ కూడా లోకల్లో కూడా సోషల్ మీడియాలో అక్కడ వైరల్గా మారిన పరిస్థితి ఏర్పడింది. మొత్తం అక్కడ ఎవరు అంటే పంచాయతీ కార్యాలయం సమీపంలో కూడా ఈ పూజలు సంబంధించి చేశారు. దానిపై కూడా పోలీసులు సంబంధించి కూడా ఆరా తీసిన పరిస్థితి కనిపించింది. చాలా వరకు దాదాపుగా 7-8 చోట్ల కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇటు ఇంకా మిగతా విషయంలో కొత్త మాత్రం ఇటు కాంగ్రెస్ అదేవిధంగా ఇటు సిపిఐ చాలా వరకు కూడా అన్ని చోట్ల పొత్తులు సంబంధించి పెట్టుకొని వాళ్ళు పోటీ చేయగా ఇటు బీఆర్ఎస్ మాత్రం సిపిఎంతో
పొత్తులు పెట్టుకుంది. ఇటు ముదిగొండ మండలంలో మాత్రం కొంత ఇక్కడ విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ముదిగొండ ఇక్కడ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో మాత్రం ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ అంతా కలిసి సంబంధించి పోటీ చేయగా సిపిఎం సిపిఐ రెండు కలిసి సంబంధించి పోటీ చేస్తే దీంతో కొంత ఇక్కడ రసవత్తమైన పోటీ రెండింటి మధ్య సిపిఎం కాంగ్రెస్ మధ్య కూడా రసవత్తమైన పోటీ సంబంధించి కనిపించిన పరిస్థితి కనిపించింది. అంటే చాలా వరకు కాంగ్రెస్ సంబంధించి సిపిఎం ఎక్కువగా పొత్తులు సంబంధించి ఉన్న నేపథ్యంలో అక్కడ వీళ్ళు పొత్తులు విచిత్రమైన పొత్తులు సంబంధించి చెప్పుకోవాలి. కాంగ్రెస్ బీఆర్ఎస్ సంబంధించి వీళ్ళు మిగతా చోట్ల అంటే ఎక్కువగా సిపిఎం బీఆర్ఎస్ సంబంధించి చాలా మేజర్ పంచాయతీలతో పాటుగా మిగతా పంచాయతీల్లో వాళ్ళు బరిలో దిగిన నేపథ్యంలో రెండు సంబంధించి అక్కడ కొంత గట్టి పోటీ కాంగ్రెస్ సంబంధించి కూడా గట్టి పోటీ సంబంధించి ఇచ్చారు. దీంతో ఎవరు గెలుస్తారన్న ఒక ఉత్కంఠ సంబంధించి కూడా నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఎన్నికలను రెండో విడత ఎన్నికలను కూడా చాలా సీరియస్గా సంబంధించి తీసుకున్నాయి రెండు పార్టీలు, ఇటు అధికార కాంగ్రెస్ కానీ ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ కానీ సీరియస్గా తీసుకొని రంగంలో దిగిన నేపథ్యంలో రెండో విడత కొంత రసవత్తరంగా మారిందని చెప్పాలి. దీంతో కౌంటింగ్ కూడా మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎవరు గెలుస్తారన్న సంబంధించి ఒక ఉత్కంఠ అయితే కొనసాగింది. ప్రస్తుతం మాత్రం ఖమ్మం జిల్లాలో 82% పోలింగ్ నమోదు కాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి మాత్రం 78% పోలింగ్ నమోదైంది. దీని పూర్తి అధికారిక సమాచారం వచ్చేసరికి మరికొంత పోలింగ్ శాతం కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలిసింది. మొత్తానికి మాత్రం కొన్ని దాదాపుగా 6-7 చోట్ల చెదురుమదురు ఉద్రిక్త ఘటనలు మినహా మిగతా అన్ని చోట్ల మాత్రం ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ ముగిసిందని చెప్పాలి. కెమెరా పర్సన్ సతీష్తో మహేంద్ర, సాక్షి టీవీ, ఖమ్మం. అటు మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కోనాయిపల్లి గ్రామం పోలింగ్ కేంద్రంలో సర్పంచ్ అభ్యర్థుల మధ్య గొడవ చోటు చేసుకుంది. సర్పంచ్గా పోటీ చేసిన మన్నే కళ్యాణ్ చంద్రశేఖర్ వర్గానికి తీవ్ర వాగ్వాదం జరిగి అది తోపులాటకి దారితీసింది. ఈ ఘటన ఒక్కసారిగా మండలంలో కలకలం రేపింది. సిఐ రంగకృష్ణ పోలీస్ సిబ్బందితో కలిసి కార్యకర్తలను చెదరగొట్టారు.